శుభోదయం అందరికీ. హ్యాపీ మార్నింగ్. ముందుగా ఈ సృష్టిలోని సమస్త గురుమండలికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే మహాతర్ బాబాజీ గారికి, గౌతమ బుద్ధుడికి, శ్రీకృష్ణ పరమాత్మకి, మహాదేవుడికి నా ఆత్మ ప్రణామాలు. మనకు జ్ఞానాన్ని అందిస్తున్న పత్రి సారికి, వంశీ సారికి, అలాగే మణిమాల మేడంకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ నిర్వహిస్తున్న తోటి మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. ఈ క్లాస్ వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. ఓకే ఫ్రెండ్స్, తులసి దళం దీనిలో గౌతమ బుద్ధుడు కొన్ని చెప్పాడు, అవి చెప్పుకున్నాము. బ్రహ్మ విహారాలు చెప్పాము. అంటే బ్రహ్మజ్ఞాని సమాజంలో ఎలా ఉండాలనేది చెప్పారు. దానిలో మైత్రి అంటే మనకన్నా ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళతో మైత్రితో ఉండాలి. అదేవిధంగా కరుణ, మనకన్నా ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్న వారి పట్ల కరుణతో ఉండాలి. ముదితం అంటే మనకన్నా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వారి పట్ల మనము గౌరవంగా, వినయంగా ఉండాలి. ఉపేక్ష అంటే ఆధ్యాత్మికంగా తక్కువ స్థాయిలో ఉన్న వారి పట్ల ఉపేక్షతో ఉండాలి. అంటే వాళ్ళు కూడా ఒక ఆ స్థితి నుంచి పైకి ఎదుగుతారు, మనం అలాగే వచ్చాం కదా, అందుకే ఉపేక్షతో ఉండాలి. అదేవిధంగా దమ్మపదంలో బుద్ధ భగవానుడు చెప్పింది ఏంటి అంటే, మంగళదాయకమైన కర్మలను చేసేందుకు త్వరపడాలి. అభిత్తరిత కళ్యాణి అని అంటే మంగళదాయకమైన కర్మలను చేసేందుకు త్వరపడాలి. అంటే మరి ఏ పనులు చేసినా అంటే మనకే కాకుండా మన చుట్టూ ఉన్న వారికి కూడా అందరికీ శుభం జరిగేలా ఆలోచించాలి, ఆ పనులు చేయాలి. అలాగే ఆరోగ్య పరమా లాభ సంతుష్టి పరమం ధనం విశ్వాస పరమాజజ్ఞాతి నిబ్బానం పరమం సుఖం. అంటే ఆరోగ్యమే పరమలాభం, సంతుష్టత అనేది పరమధనం, విశ్వాసమే పరమ బంధువు, నిర్వాణమే పరమ సుఖం. అంటే మరి చూడండి, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఏంటి ఎటంటే అటు తొందరగా పరుగులెత్తారు, ఏ పనైనా చేస్తారంటే ఆరోగ్యం పరమలాభం. అదే విధంగా సంతుష్టత అంటే మనకు ఉన్న దాంతోనే సంతుష్టిగా ఉండాలి. అది కూడా అదే మనకు పరమధనం. ధనం లేదు అని కాదు, మనకున్నది దాంతో మనం తృప్తిగా ఉన్నప్పుడు అదే పరమధనం. అదే విధంగా విశ్వాసంగా అంటే మరి గురువు పట్ల గాని, మన తోటి వారి పట్ల గాని, మన కుటుంబంలో వారి అంటే విశ్వాసంగా ఉండాలి. అదే పరమ బంధువు. ఆ విశ్వాసం వల్లనే మనకు అదే బంధుత్వాన్ని దగ్గర చేస్తుంది. నిర్వాణమే పరమ సుఖం. మరి చూడండి, ధ్యానం చేస్తూ ఉంటాము, ఆలోచనలు వస్తూ ఉంటే ఏంటి, ఆ ధ్యానం సరిగా కుదరట్లేదు, రకరకాల ఆలోచనలు చేస్తున్నాను, నా మనసు అనేది అని అప్పుడు అశాంతితో ఉంటాం. కానీ ఎప్పుడైతే ఆ నిర్వాణం అంటే శూన్యంలోకి వెళ్తామో అప్పుడు పరమ సుఖం ఉంటుంది కదా. అంటే దాన్ని మనం ఆ అనుభూతిని మళ్ళీ మళ్ళీ కావాలని మనం కోరుతూ ఉంటాం కదా. అంటే నిర్వాణమే పరమ సుఖం. సుఖమత్తయ్యతలోకే అదో పెత్తయ్యత సుఖ, సామర్థ్యతలోకే అదో బ్రహ్మత సుఖ. అంటే ఈ లోకంలో మాతృత్వం ధన్యము, పితృత్వం ధన్యము, శ్రమణత్వం ధన్యము, బ్రాహ్మణ్యం ధన్యం. అంటే మాతృత్వం ఒక స్త్రీకి ఎంత గొప్ప వరమో, అదేవిధంగా పితృత్వం కూడా ధన్యమే. శ్రమణత్వం అంటే శ్రమించి పనిచేయడం కూడా ధన్యము. అంటే మరి చూడండి, ఆ కాళ్ళు చేతులు అన్ని చక్కగా ఉండి మంచిగా పని చేసుకునేటోనికి తెలియదు. కానీ ఒకవేళ ఎవరికైనా పక్షవాతం వచ్చి కానీ, కోమా స్థితిలో ఉన్నవారు కానీ, అంటే మంచం మీద పడి లేవలేకుండా ఉన్నప్పుడు ఏంటి వాళ్ళకి ఆ ఎంత కష్టంగా ఉంటుంది. కాలు కదల్చలేడు, చేయి కదల్చలేడు, ఎంత నరకాన్ని అనుభవిస్తాడు చూడండి. అందుకే మనము అన్ని సక్రమంగా ఉండి మనం ఎప్పుడైతే శ్రమించి పనిచేస్తామో అదే ధన్యము. బ్రాహ్మణ్యం ధన్యం. బ్రాహ్మణ్యం అంటే బ్రాహ్మణుడు అంటేనే మనము అన్ని అంటే దివ్యలో థర్డ్ అయి ఉన్న వాళ్ళు, అంటే దివ్య జ్ఞాన ప్రకాశం పొందిన వాళ్ళు, అంటే బ్రహ్మజ్ఞానం, బ్రహ్మాండంలో ఉన్న బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుని ఆచరించేవాడు బ్రాహ్మణ్యంలో ఉన్నట్టు. అంటే ఏంటి మరి, ఆ పరమాత్మ అంతటా ఉన్నాడు, సర్వాంతర్యామి అనే సత్యాన్ని తెలుసుకుంటాం, కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఫెయిల్ అవుతూ ఉంటాం.
దాన్ని ఆచరించేవాడే బ్రాహ్మణ్యం. అప్పమత్తో హి జాయంతో పప్పోతి విపులం సుఖం. అంటే అప్రమత్తుడై ధ్యానించేవాడు విపులమైన సుఖాన్ని పొందుతాడు. అప్రమత్తుడై అంటే ఇప్పుడు ధ్యానంలో ఉంటాము. ఫస్ట్ కూర్చున్నాము, కళ్ళు మూసుకున్నాము, అన్నీ చేస్తున్నాము. అక్కడేంటి మనసు పనిచేస్తుంది. ఎప్పుడైతే మన మనసు పనిచేయడం ఆగిపోతుందో అప్పుడు అప్రమత్తత. అప్పుడే సుఖం, పరమ సుఖం. మళ్ళీ ప్రమత్తుడు అంటే మళ్ళీ ఈ బాహ్య ప్రపంచం గురించి, మళ్ళీ నేను, నాది, ఈ శరీరం గురించి, ఈ శరీరానికి సంబంధించినవన్నీ కూడా మళ్ళీ ప్రమత్తత. ఎప్పుడైతే వీటన్నిటిని మర్చిపోతామో అదే సుఖం, పరమ సుఖం. అప్పమాదో అమత పదం, పమాదో మచ్చునో పదం. అంటే అప్రమత్తతే అమృతత్వం, ప్రమత్తతే మృత్యువుతో సమానం. అంటే అప్రమత్తతగా ఉండడమే అమృతత్వం, ప్రమత్తతే మృత్యువుతో సమానం అని చెప్తున్నారు. అంటే ఈ శరీరం గురించి ఆలోచించినప్పుడు మళ్ళీ ఆ మృత్యు అనేది వస్తూ ఉంది కదా, అందుకే అప్రమత్తంగా ఉండాలి. అత్తాహి అత్తనో నాదో అంటే అత్తన చోదయత్తనం పటిమాసే అత్తమత్తన. అంటే శ్రవణుడా నిన్ను నువ్వే నడిపించుకో, నిన్ను నువ్వే పరీక్షించుకో. ఆ అంటే చూడండి మరి మనల్ని మనమే మనం ఏదైనా పని చేయాలన్నా అంటే మనమే మోటివ్ చేసుకోవాలి. అంటే నేను ఇది చెయ్యగలను, నేను చేస్తాను, చెయ్యాలి. అంటే మరి ఇంకా మళ్ళీ మనకి ఏదైనా కష్టం వచ్చిందంటే మరి నిన్ను నువ్వే పరీక్షించుకో. అంటే మన గుణాల్ని మన లోపల ఎందుకు ఈ బాధ వచ్చింది, ఎందుకు ఈ భయం వచ్చింది, ఇవన్నీ చెక్ చేసుకుంటూ మనల్ని మనమే పరీక్షించుకోవాలి. అదే విధంగా శుద్ధి, అశుద్ధి అనేవి తనకు సంబంధించినవే. ఒకరు మరొకరిని శుద్ధి చేయలేరు. అంటే ఇప్పుడు మనం మంచిగా ఉన్నామా? చెడుగా ఉన్నామా? అనేది మనకే సంబంధించింది. మరిప్పుడు మనలోని గుణాల్ని మార్చడం అనేది వేరే వాళ్ళకి సాధ్యమవుతుందా ఫ్రెండ్స్? పోనీ మనం ఎవరినైనా వాళ్ళని శుద్ధి చేయగలమా? ఇప్పుడు వాళ్ళు ఒక వ్యక్తి మనకు నచ్చలేదు. వాళ్ళ లోపల గుణాలు అంటే వీళ్ళిలా ఉంటే బాగుండు, వీళ్ళెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అనుకుంటాం. కానీ వాళ్ళని మారుస్తామా? మనం మార్చగలమా? లేదు గదా! మనం ఎంత జెప్పినా వాడి బుద్ధి వాడిదే. అందుకే నిన్ను నువ్వే శుద్ధి జేసుకోగలవు గానీ ఇంకొకరెవ్వరు గూడా శుద్ధి చేయలేరు. శుద్ధి, అశుద్ధి అనేవి నీకు ఎవరికి వాళ్ళకు సంబంధించినవి. అదే విధంగా అత్తాహి అత్తనో నాదో, అత్తాహి అత్తనో గతి. అంటే ఆత్మకు ఆత్మే ప్రభువు. ఆత్మకు ఆత్మే గతి. అంటే ఎవరికి వారే ప్రభువు, ఎవరికి వారే గతి అని. అంటే నీకు నువ్వే రాజు, నీకు నువ్వే గతి. ఇంకా ఎవరు కాదు. ఇంకా బుద్ధుని ప్రకారం బ్రాహ్మణుడు. నిర్వాణ స్థితి పొందినవాడే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడంటే నిర్వాణ స్థితి పొందినవాడిని బ్రాహ్మణుడు అంటాడు బుద్ధుడు. బుద్ధుడు ధమ్మపదంలో బ్రాహ్మణుణ్ణి ఈ క్రింది విధంగా నిర్వచించాడు. కేవలం బ్రాహ్మణి అయిన తల్లి గర్భంలో జన్మించిన వానిని నేను బ్రాహ్మణుడు అనను. అంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం వల్లనే బ్రాహ్మణుడు గాదు. ఆహ్, పుట్ అంటే ఇంకా హ్మ్. పూర్వజన్మ జ్ఞానం కలవాడు. అంటే ఏమంటాం మనము హ్మ్. వైశ్య కులంలో పుడితే వైశ్యుడని, బ్రాహ్మణ కులంలో పుడితే బ్రాహ్మణుడు. అంటే కేవలం ఈ తల్లి బ్రాహ్మణి. కానీ ఆ తల్లి గర్భంలో జన్మించిన వాడిని బ్రాహ్మణుడనను. ఎవరిని బ్రాహ్మణుడు అంటానంటే పూర్వజన్మ జ్ఞానం కలవాడు. జ్ఞాన నేత్రంతో స్వర్గాన్ని, నరకాన్ని చూసేవాడు. జన్మరాహిత్యం పొందినవాడు. అభిజ్ఞా పరాయణుడు అంటే దివ్యజ్ఞాన పరాయణుడు. ముని కృతకృత్యుడు అయిన వాడినే నేను బ్రాహ్మణుడు అని అంటాను. చూడండి అంటే జన్మ జ్ఞానం కలవాడంటే ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి? ఇప్పుడు మనకు వంశీ సారు చెప్పడం ద్వారా వంశీ సార్ దయ వలన మనం పూర్వజన్మని చూసుకున్నాం. అంటే పలానా జన్మలో నేను ఇది చేశాను, పలానా జన్మలో అది చేశాను. అంటే అంతకుముందు ఆత్మగా ఉన్నప్పుడు అవన్నీ చూసే ఎరుకతోనే ఈ జన్మ తీసుకుంటది. కానీ ఇక్కడికి మళ్ళీ భూమి మీదకొచ్చాక మాయలో పడి మర్చిపోతాము. కానీ ఇప్పుడు మళ్ళీ మనము ఈ ఆధ్యాత్మికతలోకి అడుగుపెట్టి ఆహ్, దీన్ని పట్టుకొని ఇప్పుడు కర్మ సిద్ధాంతాన్ని పూర్వజన్మల్ని తెలుసుకున్నాము. అదే విధంగా దివ్య చక్షువు. జ్ఞాననేత్రం అంటే దివ్య చక్షువు. అంటే జ్ఞాననేత్రంతో స్వర్గాన్ని, నరకాన్ని చూసేవాడు. అంటే ఏది మంచి, ఏది చెడు ఇప్పుడు మనకొచ్చిన కష్టము, సుఖము భౌతిక జీవితంలో ఎలా అయితే అనుభవిస్తున్నామో, అదే విధంగా అసలు లోకాల్లో గూడా మన మనసును బట్టే స్వర్గము, నరకం అనేది సృష్టించబడుతుంది. దాన్ని జ్ఞాననేత్రంతో చూసేవాడు. జన్మ రాహిత్యం పొందినవాడు. అంటే జన్మలు ఉంటాయి.
తెలుసుకున్నాము. అంటే ఎన్నో జన్మలెత్తాము. ముందు జన్మలు కూడా ఉంది. కానీ దాని గురించి జన్మ రాహిత్యం పొందినవాడు. అంటే ఇక మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవడం అని చేసుకున్నవాడు. దివ్య జ్ఞాన పరాయణుడు. దివ్య జ్ఞానాన్ని ఆచరించేవాడు. ముని కృతకృత్యుడు అయిన వాడినే బ్రాహ్మణుడు అంటాను. అంటే తను వచ్చిన ప్రణాళిక ఏంటి? బాహ్యంగా భౌతిక లోకంలో కూడా తన కర్తవ్యాలు నెరవేర్చాలి. అదే విధంగా ఇంకా ఊర్ధ్వలోకాలు ఉంటాయి కదా! అక్కడ కూడా నేను చేయగలను అని అన్ని విధాల అన్నిట్లో కూడా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఉన్నవాడినే బ్రాహ్మణుడు అంటారు. నారదుని సలహా. ఒకానొక సన్నివేశంలో నారదుడు ఈ విధంగా అన్నాడు. నాకు అనుభవం కాలేదు కనుక అది అవాస్తవం అని ఎప్పుడూ అనవద్దు. ఏదేని విషయాన్ని శాస్త్రపరంగా, కూలంకుషంగా అధ్యయనం చేస్తేనే వాస్తవం తెలుస్తుంది. వాస్తవాలు తెలిస్తేనే మరి పరిస్థితులు అవగాహనకు వస్తాయి. పరిస్థితులు అవగాహనకు వస్తేనే మరి సరియైన నిర్ణయాలు చేయగలం. అంటే చూడండి, మనం తెలుసుకోలేదు. అనుభవం గాలేదు. అంటే వేరే వాళ్ళు చెప్తూ ఉంటారు. గురువులు చెప్తూ ఉంటారు. ఇప్పుడు అన్న మన క్లాస్ అయింది. మన హాస్టల్‌గా కలుసుకోవచ్చు అని సారు, అంటే మిగతా వాళ్ళు కూడా అనుభవం, ఎవరైతే అనుభవం పొందారో అందరూ గూడా చనిపోయిన వాళ్ళని కలుసుకోవడము, హాస్టల్ లోకాల్లో ఇంకా దివ్యాత్మలను కలుసుకోవడం అనేది జరిగింది. అంటే తెలియని వాళ్ళు ఒక ఆమె క్వెషన్ చేసింది చూడండి. ఇది నిజమేనా అని అడిగింది. అంటే ఎందుకంటే తనకు అనుభవం కాలేదు. కానీ చూడలేదు. అందుకే ఏమంటారు ఎప్పుడు గూడా అది అవాస్తవం అని, అబద్ధం అని అనకూడదు. మనము తొందరగా నోరు జారొద్దన్నట్టు. ఏదైనా గూడా శాస్త్రపరంగా, కూలంకుషంగా అధ్యయనం చేస్తేనే వాస్తవం తెలుస్తుంది. మరి మనకెలా తెలిసింది? మనకు సారిచ్చిన జ్ఞానంతోని మీరు మీ మరణించిన ఆత్మీయుల్ని కలుసుకోవచ్చు. అదే విధంగా అక్కడ హాస్టల్ లోకాలు ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు. హాస్టల్ ప్రయాణం జేయవచ్చు. ఇవన్నీ ఏం జేశాం మనము? ఆచరించాము. అధ్యయనం జేశాము. అధ్యయనం జేసినప్పుడే గదా! ఆ నిజమేందనేది తెలిసింది. ఇప్పుడు పుస్తకాలు చదువుతున్నాం. ఆత్మయనం పుస్తకంలో చాలా పైన లోకాలుంటాయి. ఎలా ఉంటాయి, ఒక్కొక్క లోకంలో ఎలా ఉంటది అన్నీ వివరించారు. కానీ నిజంగా అది ప్రత్యక్షంగా ఎప్పుడు తెలుస్తుంది? మనం గూడా హాస్టల్ ట్రావెల్ జేసినప్పుడు. మన సూక్ష్మ శరీరం బయటకొచ్చి హాస్టల్ ట్రావెల్ జేసినప్పుడు ఆ సత్యాన్ని మనం తెలుసుకుంటాం. అప్పుడది నిజమని నమ్ముతాం. చూడండి, అంతకుముందు గూడా ఆత్మ సత్యము, శరీరం అశాశ్వతం అంటే మాటల వరకే తెలిసేది. కానీ ఎప్పుడైతే మన పూర్వజన్మల్ని జూసుకున్నామో, నిజమే ఆత్మ అనేది సత్యము ఉన్నది. అంటే శరీరం ఒకటే మారుతుందని నిజం తెలుసుకున్నాం. అంటే ప్రతీదీ గూడా, ఏదైనా గూడా ఆహ్, మన శాస్త్రాల్లో ఉన్నది గాని, గురువులు జెప్పింది గాని, ఇంకా ఎవరైనా వేద పండితులు ఎవరు జెప్పిన పురాణాల్లో, అంటే ప్రతీది గూడా మనం అవాస్తవం అని తొందరగా అనగూడదు. దాన్ని అధ్యయనం జేస్తేనే వాస్తవం అనేది తెలుస్తుంది. వాస్తవం తెలిసినప్పుడే పరిస్థితులు అవగాహనకు వస్తాయి. చూడండి, మరిప్పుడు మన జీవితంలో ఎన్నో సంఘటనలు, ఎన్నో పరిస్థితులు, ఆ సిట్యుయేషన్స్ అంటే హ్మ్. తల మునుకలే అంటే గందరగోళంలో ఉన్నాము. మరి అప్పుడు మళ్ళీ మనం సెల్ఫ్ చెకింగ్ జేసుకుంటూ, ఎందుకు నాకు ఈ పరిస్థితి నా జీవితంలో వచ్చింది అని మనం క్వెషన్ జేసుకుంటే, మనకి మన గత జన్మని చూపించడం ద్వారా దాని నుంచి బయటపడుతున్నాం గదా! అంటే ఓహో! పలానా జన్మలో నేను ఈ బాధనిచ్చాను వాళ్ళకి. అందుకే ఇప్పుడు నేను తెలుసుకోవడానికి నా జీవితంలోకొచ్చింది. నేను నేర్చుకోవడానికి నా జీవితంలోకొచ్చిందనే అవగాహన మనకొస్తుంది. అప్పుడు మరి పరిస్థితి అవగాహనకొచ్చినప్పుడే మనము సరి అయిన నిర్ణయాలు చేయగలం. ఎప్పుడైతే మనం అవగాహన జేసుకుంటామో, ఆ పరిస్థితిని మార్చడానికి సరి అయిన నిర్ణయాలు చేయగలము. అందుకే జీసస్ కూడా ఏమంటాడంటే, జడ్జ్ ఏ నాట్ అని. ఎప్పుడు గూడా త్వరపడి ఏ నిర్ణయానికి రావద్దు. చూడు, అంటే మనకు ఎదురుగా కనబడేది ఇప్పుడు మనం ఏమనుకుంటాము, ఎవరైనా అత్తకోడళ్ళు గొడవ పడుతుంటారనుకోండి, అన్నదమ్ములు గొడవ పడుతుంటారు. అంటే వీనిది తప్పు, వానిది తప్పు అని జడ్జిమెంట్ చేసాం. కానీ అక్కడ వాళ్ళ గత జన్మల్లో వాళ్ళు ఎవరెవరికి ఏం చేశారో ఆహ్, దానికి ఆధారంగానే ఇక్కడొస్తుంది గదా! నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవంటే, ఆ గత జన్మల ఆధారంగానే ఇక్కడ ఈ పరిస్థితులొచ్చాయి. అందుకే మనం ఎప్పుడు గూడా తొందరపడి నోరు జారొద్దు. ఎప్పుడు గూడా త్వరపడి ఏ నిర్ణయానికి రావద్దు అని జెప్తున్నారు. ఏ విషయంలోనైనా నిజమైన అవగాహన అన్నది దివ్య చక్షువుతోనే సాధ్యం. అంటే మరి నిజమైన అవగాహన ఎప్పుడొస్తుంది?
దివ్య చక్షువుతోనే అంటే మన పూర్వజన్మ స్మృతి ఉన్నప్పుడే మనకు అవగాహన అనేది వస్తుంది. యోగులే దేని గురించి అయినా సరియైన విధంగా తీర్పునివ్వగల సమర్థులు. యోగులు మాత్రమే సరియైన తీర్పునివ్వగలరు. యోగులు కాని వారు సమయోచిత తీర్పు ఎప్పటికీ చెప్పలేరు. అంటే మరి యోగులు కాని వారు చెప్పలేరు. కరెక్ట్ అయిన తీర్పు ఎవరు కూడా చెప్పలేరు. అంటే ఆ సమయాన్ని బట్టి అక్కడ ఏది మంచి ఏది చెడనేది యోగులు అనేవారు మాత్రమే చెప్పగలరు. మహదవదానం. మహత్ అంటే గొప్ప, అవధానం అంటే చదువు. కనుక మహదవదానం అంటే అన్నిటికన్నా గొప్ప చదువు. శంకరాచార్యుల వారి భజగోవిందంలోని ఒక శ్లోకం. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్య నిత్య వివేక విచారం. జాప్య సమేత సమాధి విధానం కుర్వవదానం మహదవదానం. అంటే ప్రాణాయామం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడము. ప్రత్యాహారం అంటే బహిరేంద్రియాలు అంతర్ముఖం చేయడము. తద్వారా అంతరేంద్రియం ఉత్తేజితం కావడం. నిత్యానిత్య వివేక విచారం అంటే ఏది సత్యం ఏది అనిత్యం అనేది స్పష్టంగా తెలుసుకోవడము. జపం అంటే అభ్యాసం, తిరిగి తిరిగి అదే పనిని చేయడం అన్నమాట. జాప్య సంహిత అంటే జపంతో కూడుకుని ఉన్న. అంటే చూడండి, ఇప్పుడు మనము ధ్యానం చేయాలి అనుకుంటాం. ధ్యానం చేయాలంటే ఫస్ట్ ఏంటి, ఆ కళ్ళు మూసుకోండి, చేతులు కట్టేసుకోండి, కాళ్ళు ఒకదాని మీద ఒకటి వేసుకోండి. అంటే కాళ్ళను కట్టేస్తున్నాం, చేతుల్ని కట్టేస్తున్నాము, కళ్ళను మూసేస్తున్నాము. అదే విధంగా ఇంకా ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనిస్తూ మన మనసులో వచ్చే ఆలోచనల నుంచి దూరం అవుతున్నాం. దాని తర్వాత ఏం జరుగుతుంది మరి? అంతరేంద్రియం ఉత్తేజితం. అంటే చూడండి, కొంతమందికేమో ఆ ఎవరైనా దివ్యాత్మలు కనబడడము, దేవుళ్ళు కనబడడము, లేదా కొంతమందికి కలర్స్ కనబడడము. అంటే ఏంటి, ఇక్కడ థర్డ్ ఐ మాత్రం కళ్ళు మూసేస్తున్నాం కదా. ఈ థర్డ్ ఐ ఇక్కడ ఉన్న ప్లేస్ లో మనకి వెలుతురు లాగా, కొంతమందికి ఓన్లీ వెలుతురే కనిపిస్తుంది. అంటే ఇట్లా రకరకాల అనుభవాలు. అంటే అంతరేంద్రియము అక్కడ ఉత్తేజితం అవుతుంది. మరి నిత్యానిత్య వివేక విచారం అంటే మరి ఏది సత్యం ఏది అనిత్యం అనేది, అంటే ఆత్మ సత్యము, శరీరం అశాశ్వతం అనే విషయాన్ని తెలుసుకుంటాం. దీన్ని జపం అంటే అభ్యాసం. జపం అంటే ఏంటి, మనం జపమాల పట్టుకొని మంత్రాన్ని ఉచ్చరించడం కాదు. ఇక్కడ ఏంటి అంటే అభ్యాసం అంటే తిరిగి తిరిగి అదే పని చేయడం. చూడండి, మరి ధ్యానం చేస్తే రోజు రోజు చేసుకోవాలి. రోజు మార్నింగ్ లేచి ఇప్పుడు 5 o'clock అందరు వస్తున్నారు. అదే విధంగా రాత్రి 9 గంటలు, అంటే ఎవరికి వీలైన టైంలో వాళ్ళు నేను రోజు ఈ పని చెయ్యాలి, దీన్ని అభ్యాసం చెయ్యాలి అనేది ఉండడం అన్నట్టు. అందుకే జాప్య సమేత అంటే జపంతో కూడుకున్న. జాప్య సమేత సమాధి విధానం అంటే ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం అనే మూడింటిని ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ విధిగా అభ్యాసం చేస్తూ ఉండడం అన్నమాట. అంటే ఇప్పుడు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనిస్తూ మన ఇంద్రియాలని అంతర్ముఖం చేస్తూ అంటే ఇంకా తర్వాత అంతరేంద్రియం ఉత్తేజితం అవుతుంది. ఇవన్నీ కూడా మన మళ్ళీ 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 చేయడం, మళ్ళీ మళ్ళీ అభ్యాసం చేస్తూ ఉండడాన్ని జాప్య సమేత సమాధి విధానం అని చెప్తున్నారు. అదే సమాధి విధానం అంటే సమాధి స్థితికి దారి. దీని ద్వారానే మనము సమాధి స్థితికి చేరుకుంటాము. కురు అవధానం అంటే ఈ చదువు చదువు అని. యోగ విద్యయే బ్రహ్మ విద్యయే అన్నింటికన్నా గొప్ప చదువు అంటే మహదవధానం. అంటే మనం చాలా, అంటే చూడండి, ఇంజనీర్ చదువుకుంటారు, డాక్టర్ చదువు, అంటే రకరకాల చదువు ఉన్న వాటన్నిటిని కూడా కురు అవధానం అంటారు. యోగ విద్య, బ్రహ్మ విద్య తెలుసుకోవడమే, యోగ విద్య తెలుసుకోవడమే అన్నిటికన్నా కూడా గొప్పది. తాపత్రయం. తాపం అంటే దుఃఖం, త్రయం అంటే 3. త్రివిధ దుఃఖాలనే తాపత్రయం అంటారు. తాపాలు అన్నవి 3 రకాలుగా ఉంటాయి. ఆధ్యాత్మిక తాపం మనలోని కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అనబడే అరిషడ్ వర్గాల వలన మనకు కలిగే బాధలనే ఆధ్యాత్మిక తాపాలు అంటాం. అంటే ప్రతి మనిషికి ఉండే ఇహలోక బాధల మొత్తంలో నిజానికి 90% ఈ విధంగా ఎవరికి వారు కల్పించుకున్న, మరి మనకు మనం కల్పించుకుంటున్న బాధలే. అంటే చూడండి, ఆధ్యాత్మిక తాపము అంటే మన అరిషడ్ వర్గాలు, మనలో కోపం గాని, కామం గాని, మదమాత్సర్యాలు అంటే అసూయ, ద్వేషము, ఇవన్నీ వీటన్నిటిని కూడా ఆ వీటన్నిటి వల్ల వచ్చే బాధల్ని ఆధ్యాత్మిక తాపాలు అంటారు.
అంటే మరి ఈ ఇహలోకంలో అంటే భౌతిక లోకంలో ఏంటి అంటే 90% మంది ఈ విధంగా అంటే మనకు మనంగానే సృష్టించుకుంటున్నాం ఈ బాధలు. అంటే ఏదైనా ఇది లేదు నాకు కావాలని కోరుకోవడం, అంటే అది దక్కకపోతే బాధపడడము, జెలసీతో బాధపడడము, అదే విధంగా కోపం అంటే మన మనసును అదుపులో ఉంచుకోలేక, నోటిని అదుపులో ఉంచుకోలేక, కోపాన్ని ప్రదర్శించడం, అంటే ఇవన్నీ కూడా వీటి వల్లనే మళ్ళీ మనకు బాధలొస్తున్నాయి. అందుకే 90% మంది ఈ ఆధ్యాత్మిక తాపంలోనే ఉన్నారు. ఆది భౌతిక తాపం. ఆది భౌతిక తాపం అంటే ఇతర ప్రాణికోటి వలన కలిగే తాపాలను ఆది భౌతిక తాపాలు అంటాం. మన ప్రమేయం లేకుండా ఇతరుల అజ్ఞాన అక్రమ చర్యల వలన మనకు కలిగే భౌతికపరమైన బాధలు అన్నమాట. ప్రతి మనిషికి 9% ఇహలోక బాధలు మాత్రమే ఈ కోవకు చెందినవి. అంటే ఆది భౌతిక తాపాలంటే మనకు చూడండి ఇతర ప్రాణికోటి వలన. అంటే మరి మనుషులే కాకుండా వేరే జీవులు. అంటే ఇప్పుడు దోమలున్నాయి. దోమలొచ్చి మనల్ని కుడుతూ ఉంటాయి. అదే విధంగా కాక్రోచ్స్ ఇంట్లో తిరుగుతుంటే మనకి ఇబ్బందే గదా! అంటే ఇతర ప్రాణికోటి వలన కలిగే బాధల్ని ఆది భౌతిక తాపం అంటారు. అదే విధంగా ఇతరులు చేసే వాళ్ళ అజ్ఞానం వల్ల అక్రమ చర్యలు చేయడం వల్ల గూడా కొంతమంది బాధపడుతూ ఉంటారు. నోటి దురుస్తనం వల్ల. అంటే ఇలాంటివన్నీ గూడా ఇతరుల వల్ల వచ్చేటియన్నీ ఆది భౌతిక తాపం. ఇదేంటి అంటే 9%. ఇలాంటి బాధలు అనుభవించే వాళ్ళు 9% ఉంటారు. ఆది దైవిక తాపం. అంటే ప్రకృతి సహజమైన మార్పుల వలన కలిగే తాపాలను ఆది దైవిక తాపాలు అంటారు. అంటే ప్రకృతి సహజంగా కొన్నిసార్లు మనకేంటి అతివృష్టి, అనావృష్టి, అతి శీతలం, అతి ఉష్ణం అంటే ఇలాంటివన్నీ గూడా ప్రకృతి సహజంగా వస్తాయి. అవి కొన్ని బాధలు కలిగిస్తాయి. చూడండి ఇప్పుడు మనకు సమ్మర్‌లో వర్షాలు పడ్డాయి. అదే విధంగా ఆహ్, ప్రకృతి సహజంగా ఏంటంటే కొన్నిసార్లు వర్షాకాలంలో, చలికాలంలో వేడిగా ఉండడం ఇలాంటి మార్పులన్నీ జరుగుతున్నాయి. అంటే వాటి వల్ల గూడా బాధలు అనుభవించే వాళ్ళు ఎంతమంది ఉంటారంటే 1% ఉంటారంతే. ప్రతి మనిషికి 1% ఇహలోక బాధ, ఆదిదైవిక తాపం అనేది 1% ఉంది. మానవులందరికీ త్రివిధ దుఃఖాలు, తాపత్రయాలు ఉంటాయి. ఒకానొక ముక్త పురుషుడికి, ఒకానొక ధ్యాన యోగికి ఆధ్యాత్మిక తాపాలు ఉండవు. కేవలం ఆదిభౌతిక, ఆదిదైవిక తాపాలు మాత్రమే ఉంటాయి. అంటే ఎవరైతే హ్మ్. సాధన జేస్తున్నారు, ధ్యాన సాధన జేస్తున్నారు, వాళ్ళు యోగిగా మారతారు. ముక్త పురుషుడు అంటారు వాళ్ళు. మరి వాళ్ళకేంటి అంటే ఈ అరిషడ్ వర్గాలకు సంబంధించిన ఆధ్యాత్మిక తాపం అనేది ఉండదు. అంటే వాటన్నిటిని జయిస్తారు. కాబట్టి ఇంకా ఆధ్యాత్మిక తాపం అనేది ఉండదు. ఈ ఆది భౌతిక తాపం అంటే ఇతర ప్రాణికోటి వల్ల, ఇతరుల వల్ల కలిగేది గాబట్టి అవి వాళ్ళకి గూడా ఉంటాయి. అదే విధంగా ప్రకృతి సహజంగా వచ్చేది ఆది దైవిక తాపం. అది కూడా అందరికీ ఉంటుంది. జ్ఞానాన్ముక్తిః. ముక్తి అంటే విడుదల. దేని నుంచి విడుదల? తాపత్రయం నుంచి. అంటే చూడండి, ముక్తి అంటేనే మనం విడుదల. మరి అంటే మళ్ళీ కోరికలని పొందాలనే తాపత్రయం. దాని నుంచి విడుదల. ఎప్పుడైతే మన లోపల ఇలాంటి కోరికలుండవో అప్పుడు ముక్తి అనుకుంటాం. అంటే అన్నిటి నుంచి బయటపడతాం గదా! ఓకే. ఆహ్, జరిగినా దాన్ని సమానంగానే తీసుకుంటాం. మనం అనుకున్నది జరగకున్నా గూడా ఓకే. అంటే రెండిటిని సమంగా స్వీకరించినప్పుడు ఆ తాపత్రయం అనేది తగ్గుతుంది. కపిల మహాముని చెప్పిన సాంఖ్య సూత్రం ఇది. త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థః. త్రివిధ దుఃఖాలే తాపత్రయాలు. త్రివిధ దుఃఖాలు అంటే ఇప్పుడు చెప్పుకున్నాం గదా! ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక తాపాలు. అత్యంత దుఃఖ నివృత్తి అంటే త్రివిధ దుఃఖాలలో అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక తాపాలు. వాటి యొక్క నివృత్తి. అంటే మరిప్పుడు అదే మన అరిషడ్ వర్గాలుతో బాధపడేవాళ్ళు ఆధ్యాత్మిక తాపాల్లో ఉన్నవాళ్ళన్నట్టు. వాటిని తొలగించుకున్నప్పుడు మనకు ముక్తనేది దొరుకుతుంది. అదే విధంగా ఈ ఆదిభౌతిక, ఆదిదైవిక తాపాలు ఈ 3 రకాల దుఃఖాల నుంచి క్రమక్రమంగా విడిపడ్డప్పుడు అత్యంత ముఖ్యమైన పురుషార్థం అంటే మోక్షం వస్తుంది అని చెప్తున్నారు. ఇంకా కపిల మహాముని ఇంకా ఏం చెప్పాడంటే జ్ఞానాన్ముక్తి అంటే జ్ఞానం వల్లనే ముక్తి వస్తుంది. సంపూర్ణ ఆత్మజ్ఞానం ఉన్నవాడికి మరో జన్మ లేదు. జన్మ ఉంటే తాపత్రయాలు ఉండి తీరుతాయి. అంటే మరి అంతటా ఉన్నది ఒకటే ఆత్మస్వరూపం అని తెలుసుకొని, దాన్ని ప్రతి నిమిషం ఆచరిస్తూ అంటే
ఏది చేసినా కూడా అంటే అప్పుడేంటి అందరిలో ఉన్నది ఒకటే ఆత్మ అనేది తెలిసినప్పుడు ఇంకేం చేస్తారు వాళ్ళు? ఎలాంటి కష్ట నష్టాలు గాని ఏవి కలిగించరు ఇంకొక ప్రాణికి. మరప్పుడు మనకు ముక్తి వస్తుంది గదా! మళ్ళీ జన్మ అనేది లేకుండా జన్మరాహిత్యంలో ఉంటాము. సంపూర్ణ ఆత్మజ్ఞానం ఉన్నవాడికి అందుకే మరో జన్మ లేదు. జన్మ ఉంటే తాపత్రయాలు ఉండి తీరుతాయి. ధ్యాన సాధన వల్ల కూడగట్టుకునే ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి సంప్రాప్తిస్తుంది. మరి ధ్యాన సాధన చేస్తూ మనం ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని, దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే ముక్తి అనేది లభిస్తుంది. పంచవింశతి. వింశతి అంటే 100లో ఐదో భాగం. పంచ అంటే 5 కనుక పంచవింశతి అంటే 25. పురుష, ప్రకృతిల కలయికే సృష్టి. 25 తత్వాలతో కూడుకుని ఉంది ఈ సృష్టి. పురుషుడు అంటే మూల చైతన్యపు శకలం అంటే జీవుడు. అంటే జీవాత్మ లేక అంశాత్మ అన్నమాట. పురుషుడు యొక్క సంఖ్య 1. 24 తత్వాలతో కూడుకుని ఉన్నది ప్రకృతి. అంటే ఇప్పుడు చూడండి పురుషుడు మూల చైతన్యం శకలం అంటే జీవుడు. జీవుడు అక్కడి నుంచి వస్తాడు గదా! ఇప్పుడు మన ఏంటి మూల చైతన్యం నుంచి వచ్చిన ఆ పూర్ణాత్మ ద్వారా మళ్ళీ దాని నుంచి అంశాత్మ సృష్టించబడి దాని నుంచి జీవాత్మ. అంటే మళ్ళీ జీవుడుగా జన్మ తీసుకునేందుకు తయారవుతుంది జీవాత్మ. అయితే ఈ పురుషుడు యొక్క సంఖ్య 1. కానీ ప్రకృతి అంటే 24 తత్వాలతో కూడుకుని ఉంది అని చెప్తున్నారు. ప్రకృతిలో ప్రవేశిస్తూ జీవుడు 3 తొడుగులను ధరిస్తాడు. అంటే మరి చూడండి తల్లి గర్భంలో చేరడానికి ఒక శుక్రకణం రూపంలో ప్రవేశిస్తాడు గదా! అప్పుడు ఏంటి మరి 3 తొడుగుల్ని ధరిస్తాడన్నట్టు. కారణ శరీరం, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం. కారణ శరీరం యొక్క సంఖ్య 2 అవి చిత్తం ప్లస్ అహంకారం. అంటే ఈ 3 శరీరాలు ధరించే మళ్ళీ ఈ భూమి మీదకొస్తాడన్నట్టు కిందికి జన్మ తీసుకునేందుకు. అప్పుడు ఈ కారణ శరీరం యొక్క సంఖ్య 2 చిత్తము, అహంకారం అని చెప్తున్నారు. సూక్ష్మ శరీరం యొక్క సంఖ్య 17. అవి పంచ తన్మాత్రలు ప్లస్ పంచ జ్ఞానేంద్రియాలు ప్లస్ పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి. అంటే తన్మాత్రలు అన్నవి పంచమహాభూతాల యొక్క సూక్ష్మ రూపాలు. అంటే ఇప్పుడు చూడండి మనము ఈ భౌతిక శరీరం ఒక్కటే కాదు 7 శరీరాలు ఉన్నాయని భౌతిక శరీరం తర్వాత వచ్చేది సూక్ష్మ శరీరం అని చెప్పుకుంటున్నాం గదా! అదే విధంగా ఈ పంచభూతాల యొక్క సూక్ష్మ రూపాల్ని పంచ తన్మాత్రలు అంటారు. అదే స్థూల శరీరం యొక్క సంఖ్య 5. అవే పంచమహాభూతాలు. కనుక ఈ భౌతిక లోకంలో భౌతిక దేహధారి అయిన జీవుడి సంఖ్య పంచవింశతి. అంటే చూడండి పంచ తన్మాత్రలు అంటే పంచభూతాల యొక్క సూక్ష్మ రూపాలు. అదే విధంగా పంచ జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలంటే మనం చెప్పుకుంటాం గదా! కళ్ళు, ముక్కు, చెవులు వీటి గురించి. అదే విధంగా కర్మేంద్రియాలు. చేతులు, కాళ్ళు అంటే ఆహ్, ఇవన్నీ మనస్సు, బుద్ధి ఇవన్నీ కలిపితేనే ఆహ్, స్థూల శరీరం యొక్క సంఖ్యనేమో 5. సూక్ష్మ శరీరం యొక్క సంఖ్య ఇవన్నీ అన్నట్టు. పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి. అంటే ఈ స్థూల శరీరం యొక్క సంఖ్యనేమో పంచమహాభూతాలు 5 మాత్రమే. బాహ్యంగా మనం చూసేదేంటి? అగ్ని, నీరు, భూమి, ఆకాశం ఇవన్నీ పంచభూతాలని చెప్పుకుంటున్నాం. అంటే భౌతిక బయట కనిపించేవే కాకుండా మన లోపల గూడా ఈ పంచభూతాలు ఉంటాయి. పంచ తన్మాత్రలు. పంచభూతాలకు సంబంధించిన సూక్ష్మ రూపాలు, పంచ తన్మాత్రలు మన సూక్ష్మ శరీరంలో ఉంటాయి అని చెప్తున్నారు. కనుక అంతే గదా ఫ్రెండ్స్. మరి పంచభూతాలతోనే శరీరం అనేది తయారవుతుంది. ఈ భౌతిక లోకంలో భౌతిక దేహధారి అయిన జీవుడి సంఖ్య పంచవింశతి. అంటే ఇవన్నీ కలిపి 25 అయినాయి. మనిషి భౌతిక పరంగా చనిపోయినప్పుడు అతని సంఖ్య 25 - 5 20 అవుతుంది. అంటే చనిపోయినప్పుడు భౌతిక శరీరము నశిస్తుంది. ఈ భౌతిక శరీరం యొక్క సంఖ్య ఎంత? 5. 5 గదా! అందుకే అతని సంఖ్య 25 మైనస్ అంటే 20 అవుతుంది. అదే విధంగా సూక్ష్మ లోకాల నుంచి కారణ లోకాలకు పోయినప్పుడు. మరి ఈ సూక్ష్మ లోకాల నుంచి మళ్ళీ కారణ లోకాలకు వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ 17 గూడా తగ్గిపోతాయి. అప్పుడు 20 - 17 అంటే 3 అవుతుంది. ఆ 3 ఏంటి మళ్ళీ కారణ శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరం. అంటే ఇవన్నీ మళ్ళీ సూక్ష్మ లోకాల నుంచి కారణ లోకాలకు పోయినప్పుడు 3 అవుతుంది. ఆత్మజ్ఞానం కలిగినప్పుడు అహంకారం నశించి
చిత్తం పరిశుద్ధమైనప్పుడు అతని సంఖ్య 3 - 2 1 అవుతుంది. అంటే మనం ఏంటి అక్కడ మళ్ళీ ఈ భౌతిక శరీరం ఎప్పుడైతే విడిచిపెడతామో సూక్ష్మ శరీరం ఉంటుంది, మనోమయ శరీరం ఉంటుంది, కారణ శరీరం. సూక్ష్మ శరీరం నుంచి విడిపడి మనోమయ శరీరం తీసుకొని మనోమయ లోకాల్లోకి వెళ్తాము. అదే విధంగా మళ్ళీ మనోమయ శరీరం విడిపడి కారణ శరీరం తొడుగుతో కారణ లోకాల్లోకి వెళ్తాం అన్నట్టు. అంటే చనిపోయినప్పుడు కూడా అదే విధంగా వెళ్తాము. మళ్ళీ జన్మ తీసుకునేటప్పుడు కూడా మళ్ళీ కారణ లోకాల్లో కారణ శరీరం తొడుక్కొని మళ్ళీ మనోమయ లోకంలో మనోమయ శరీరం తీసుకొని సూక్ష్మ లోకాల్లో సూక్ష్మ శరీరం తీసుకొని భౌతిక లోకంలోకి వస్తామన్నట్టు. మరి ఆత్మజ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అంటే అహంకారం అనేది నశించాలి. ఇప్పుడు కారణ శరీరం సంఖ్య చిత్తము, అహంకారం. ఆత్మజ్ఞానం కలిగింది. మనకు మన చిత్తంలో మన ఏంటో అర్థమైంది. అదే విధంగా అహంకారం అనేది నశించింది. అంటే నేను అనేది పోయి అక్కడ నేను ఆత్మను అంటే ఆత్మ స్వరూపాన్ని అని తెలుసుకుంటాము. చిత్తం పరిశుద్ధమైనప్పుడు అతని సంఖ్య 3 - 2 అంటే 1 అవుతుంది. ఎప్పుడైతే మన చిత్తం పరిశుద్ధం అవుతుందో మళ్ళీ మనం ఒకటిగా మారతాం. అప్పుడు ఇంకా హాయిగా అద్వైతంగా, పురుషోత్తముడిగా, పరమాత్ముడిగా శాశ్వతంగా విలసిల్లుతాడు. అంటే ఏం జరుగుతున్నప్పుడు సంపూర్ణ జ్ఞానాన్ని పొందుతాము. ఆ! ఆత్మ జ్ఞానం తెలుసుకుంటాము. అప్పుడు మరేంటి మనము ఒక పూర్ణాత్మగా మారుతాం గదా! అంటే ఆ దైవం ఎలా ఉంటుందనేది ఆ దైవంకి చేరుతామన్నట్టు. అలాంటి స్థితి మనకొస్తుంది. ఇది కపిల మహాముని ప్రణీత సాంఖ్యయోగ సారాంశం. తీర్థయాత్ర తరించడం. జనులు దేనివల్ల తరిస్తారో అదే తీర్థం. స్వంతాన్ని తరింపచేసుకునే ప్రయత్నాలే తీర్థయాత్ర అన్నమాట. అంటే మనమేంటి తీర్థయాత్ర అంటే మన ఉద్దేశంలో కాశీ, ప్రయాగ, గయా అంటే ఇట్లా తీర్థయాత్రలంటే పుణ్యక్షేత్రాల్లోనే అక్కడ కోనేట్లో మునిగి స్నానం జేయడం, గంగలో మునిగి స్నానం జేయడం ఇది తీర్థయాత్ర యొక్క ఉద్దేశమని మనం అనుకున్నాం. కానీ దేనివల్ల జనులు తరిస్తారో అదే తీర్థం అంటున్నారు. అంటే స్వంతాన్ని తరింప చేసుకునే ప్రయత్నం. అంటే మన లోపల మనల్ని మార్చుకునే ప్రయత్నం. మనల్ని మనము తీర్చిదిద్దుకునే ప్రయత్నం. అదే తీర్థయాత్ర అని చెప్తుంది. జనాహయై తరంతి తాని తీర్థాని అన్నది మూల సూత్రం. అంటే తరించడం అంటే తీరం దాటడం. ఏ తీరం? తాపత్రయం అనే తీరం నుంచి తాపత్రయ రహితం అనే తీరాన్ని చేరుకోవడమే తరించడం. అంటే తాపత్రయం అంటే చెప్పుకున్నంటే ఇప్పుడు 3 రకాల దుఃఖాలు తాపత్రయం అంటే ఆధ్యాత్మిక తాపం, ఆది భౌతిక తాపం, అంటే ఇలా వీటన్నిటి నుంచి కూడా బయటపడాలి. వీటన్నిటి నుంచి బయటపడ్డప్పుడే ఆహ్, తీరాన్ని చేరుకోవడం అని తరించడం అని అంటారన్నట్టు. తాపత్రయాలన్నీ వాటి తాపత్రయ రహితంలో ఉన్నప్పుడే ఆ తీరాన్ని చేరుకోవడం. ఇంకా ధమ్మపదంలో బుద్ధుడు ఇలా చెప్పాడు. ఆవలి తీరం చేరేవారు మనుషులలో కొందరు మాత్రమే. ఇతరులు తీరం వెంబడే పరిగెత్తుతున్నారు అని. అంటే హ్మ్. ఆవలి తీరం చేరేవారు కొందరే చేరుతారు. మనుషుల్లో కొందరు మాత్రమే చేరుతారు. ఇంకా తతిమ వాళ్ళంతా ఇంకా తీరం వెంబడి పరిగెత్తుతున్నారు గానీ, ఆ తీరాన్ని చేరుకోలేరు. అవతల తీరం చేరలేరన్నమాట. సత్సంగం అంటే ధ్యానం. అది మాత్రమే ప్రత్యక్షంగా తీర్థయాత్ర. చూడండి సత్సంగం అంటే సజ్జనులతో చేసేదే సత్సంగం. సజ్జన సాంగత్యం, సద్గ్రంథ పఠనం ఇవి రెండే పరోక్షంగా తీర్థయాత్రలు అనిపించుకుంటాయి. ఎప్పుడైతే మనము సజ్జన సాంగత్యము అంటే సద్గ్రంథాలు మనం చదువుతున్నామో, పఠిస్తున్నామో అవి రెండే తీర్థయాత్రలు అనిపించుకుంటాయి. చూడండి అంటే మనకు వంశీ సారు సద్గురు మూవ్‌మెంట్ ప్లాట్‌ఫార్మ్ ఇవ్వడము అంటే గ్రూపులుగా చేసి ప్రతి ఒక్కరు గూడా ఆహ్, రోజు అంటే వీలైన వాళ్ళు రోజు కలుసుకోవడము, ధ్యానం జేయడము, క్లాసులు వినడము, చెప్పడము అంటే ఇవన్నీ చేస్తున్నారు గదా! ఇవే తీర్థయాత్ర అనిపించుకుంటాయి. అంటే చూడండి నాకొక తిరగాలి అనేది కోరికుండేది. ఇక్కడ ఇప్పుడు ఆ తీర్థయాత్ర అనేది ఏందనేది అర్థమైతే ఇంకా ఆ బాధ అనేది తొలగించుకుంటాను నేను గూడా. అంటే ఇప్పుడు తీర్థయాత్రలో ఉన్నట్టే. ఇంక ఏ తీర్థాలు తిరగాల్సిన అవసరం లేదు అనేది అర్థమవుతుంది. తీర్థంకర గోత్ర బంధం. తీర్థంకరుడు అంటే తీర్థం గ్రోలినవాడు. తీర్థంకరుడు అంటే ధ్యాన తీర్థం గ్రోలినవాడు. తీర్థంకరుడు అయినవాడు ఆధ్యాత్మిక అధ్యాపకుడు అవుతాడు. గోత్రం అంటే కోవ అన్నమాట.
కనుక తీర్థంకర గోత్ర బంధం అంటే ఆధ్యాత్మిక అధ్యాపకులకు సంబంధించిన బంధం అన్నమాట. అంటే తీర్థం గ్రోలిన వాడు. అంటే మనం ఏంటి, మన ధ్యానం చేస్తూ ధ్యానంలో మనం అమృతం అంటే ఏంటి, మన ధ్యాన స్థితిలో శూన్యంలో ఉన్నప్పుడు మనం ఒకలాంటి సుఖాన్ని అనుభవిస్తున్నాం కదా! అంటే ఆ ధ్యాన తీర్థం గోలిన వాడే తీర్థంకరుడు. ఇంకా తీర్థంకరుడు అయినవాడు ఏం చేస్తాడు మరి? ఆధ్యాత్మిక అధ్యాపకుడవుతాడు. అంటే ఇప్పుడు మనందరం చేస్తున్నదే. ఆధ్యాత్మికంగా మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని మళ్ళీ ఇతరులకి చెప్తున్నాము, బోధిస్తున్నాము. మనము వింటున్నాము. మళ్ళీ మనం దాన్ని జెప్తున్నాము ఇతరులకు. అంటే ఆధ్యాత్మిక అధ్యాపకుడు. ఇంకా గోత్రం అంటే అంటే తీర్థంకర గోత్ర బంధం అంటే మొత్తానికి ఆధ్యాత్మిక అధ్యాపకులకు సంబంధించిన బంధం. అంటే చూడండి, ఒక్కొక్కరు ఇప్పుడు ఇంతమంది మన సద్గురు మూవ్‌మెంట్ ఇంతమంది మాస్టర్స్ ఉన్నాం. మరి ఒకరికొకరు ఇప్పుడు ఇన్ని జూములు నిర్వహిస్తున్నారు. ఇంతమంది అంటే పని ఎలా చేస్తున్నారు? ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు. ఇదంతా ఒక ఆధ్యాత్మిక అధ్యాపక బృందం మనందరిది గూడా. అందుకే మనందరిది గూడా తీర్థంకర గోత్ర బంధం అని చెప్తున్నాం. ఆధ్యాత్మికమంతా నేర్చుకున్న తర్వాత చివరిగా ఇతరులకు దానిని నేర్పించడానికి మళ్ళీ పుడతాము. అంటే చూడండి, ఇప్పుడు కోరికలనేవి లేవు, నశించాయి. ఆ తాపత్రయం నుంచి బయటపడ్డాము. జన్మరాహిత్యంలో ఉన్నాము. కానీ అప్పుడు గూడా ఏం జరుగుతుందంటే కొన్నిసార్లు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకున్నాము. ఆచరించే దాని నుంచి మళ్ళీ మన ఈ జన్మరాహిత్యంలో ఉన్నాము. కానీ మళ్ళీ ఏంటంటే ఏదైతే ఈ జ్ఞానం తెలుసుకున్నామో దాన్ని నేర్పించడానికి మళ్ళీ పుడతాము. అంటే మనం స్వయంగా ముక్త పురుషులమైన ముక్తి గురించి ఇతరులకు నేర్పించవలసిన ధర్మం, కర్తవ్యం అన్నవి ఇంకా మిగిలే ఉన్నాయి. అంటే నువ్వు ఈ జీవాత్మ ముక్తిని పొందింది. మోక్షానికి అర్హత సంపాదించింది. అంటే జన్మ తీసుకోవాల్సిన అవసరం గూడా లేదు. కానీ ఏవైతే ఇది తెలుసుకున్నాము, ఇది తెలుసుకున్న దాన్ని మళ్ళీ ఇతరులకు నేర్పించాలి. అంటే చూడండి, మనం ఏమంటాము? మనం జెప్తే వాళ్ళు వింటారా? మనం జెప్తే వాళ్ళు పట్టుకుంటారా? వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడే చెప్పాలి. అంటే అది కాదు. చెప్పాలి. మనం దెలుసుకున్నది చెప్పాలి. వాళ్ళని ఫోర్స్ చేయొద్దు, నిజమే. వాళ్ళిష్టం. వాళ్ళొస్తారా ఓకే. చేస్తారా? ధ్యానం జేస్తారా? ఇంకా జ్ఞానం దెలుసుకుంటారా? లేదా? అది వాళ్ళిష్టం. చెప్పడం మన బాధ్యత. అంటే అందుకే ఇప్పుడేమంటున్నారు, ఇక్కడున్నప్పుడు చేయాల్సిన పని ఇదే. హాస్టల్ లోకాల్లో ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత గూడా చేయాల్సిన పని అదే. అంటే అక్కడ నేర్చుకునేది నేర్చుకుంటూ, మనం నేర్చుకున్నది ఇతరులకు నేర్పిస్తూ. అదే విధంగా మళ్ళీ జన్మ ఇప్పుడు ఒక జీవాత్మ ముక్తి పొందింది. అసలవసరం లేదు. జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. జన్మరాహిత్యంలోనే ఉన్నా. కానీ తను తెలుసుకున్న జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉందో, దాన్ని ఇతరులకు నేర్పించాల్సిన ధర్మం ఉంది. కర్తవ్యం ఉంది. అది మన బాధ్యత. అవి ఇంకా మిగిలే ఉంటాయి. అందుకే తీర్థంకర గోత్ర బంధం. అప్పుడేమైతుందంటే, ఈ కుటుంబంతో వచ్చే బంధాలు ఇవన్నీ కాదు. ఆధ్యాత్మికంగా తీర్థంకర గోత్ర బంధంలో ఉన్నవాడు అని చెప్తున్నారు. ప్రతి యోగి తాను సిద్ధపురుషుడు అయిన తర్వాత మిగిలిన వారిని కూడా సిద్ధపురుషులుగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్నవాడు. అంటే చూడండి మరి, పత్రిజీ సార్ గాని, వంశీ సార్ అంటే మనకు తెలిసిన వాళ్ళే మనం చెప్తున్నాం. అండ్ మరి వాళ్ళు తెలుసుకున్నారు. ఆత్మ జ్ఞానం ఏంటి? ఆత్మ అంటే ఏంటి? వాళ్ళు బయటపడ్డారు. కానీ ఎందుకొరకు మరి కష్టపడుతున్నారు? వాళ్ళు గూడా గమ్మున ఇంట్లో కూర్చోవచ్చు గదా! వాళ్ళెందుకింతలా ఇప్పుడు వంశీ సార్ తపోవనం కట్టడం గాని, పత్రి సార్ పిరమిడ్లు కట్టించడం ఇవన్నీ ఎందుకొరకు? అంటే అందరూ ప్రతిమ వాళ్ళని గూడా సిద్ధ పురుషులుగా తీర్చిదిద్దాలి. అంటే ఒక బ్రహ్మర్షి, పత్రి సార్ ఒక బ్రహ్మర్షి తానైతే అందరూ బ్రహ్మర్షులు గావాలి. అదే విధంగా మనకు వంశీ సార్ ఏంటి, 1,00,000 మంది గురువుల్ని నేను తయారు జేయాలని కంకణం. అంటే చూడండి, అంటే ఇలా వాళ్ళు కొందరైనా సిద్ధపురుషులుగా తయారు జేయగలిగినప్పుడు, తీర్థంకర గోత్ర బంధం నుంచి విముక్తుడవుతాడు. అప్పుడేం జరుగుతుందింకా, దాని నుంచి గూడా తీర్థంకర గోత్ర బంధం అంటే అంటే మోక్షంలో ఉన్నా, ముక్తి పొందినా గూడా మళ్ళీ ఏదైతే నేర్చుకున్నాడో దాన్ని నేర్పించడానికి జన్మ తీసుకోవాలి. మరి ఆ జన్మ గూడా ఇంకా లేకుండా ఉండాలి అంటే, తనలాగా ఆ సిద్ధ పురుషుని తయారు జేయాలి. కొందరినైనా తయారు చేయగలిగినప్పుడు, ఈ తీర్థంకర గోత్ర బంధం నుంచి విడివడతాడు. దాని నుంచి గూడా ముక్తి పొందుతాడు.
తీర్థంకర గోత్ర బంధం నుంచి కూడా విడిపడినప్పుడే సంపూర్ణంగా జన్మరాహిత్య పదవి సిద్ధిస్తుంది. అప్పుడే అంటే ఈ తీర్థంకర గోత్ర బంధం నుంచి కూడా విడిపడ్డప్పుడే సంపూర్ణంగా జన్మరాహిత్య పదవి సిద్ధిస్తుంది. ఇంకా తిరిగి ఈ భూలోకంలోకి సాధారణంగా రానవసరం ఉండదు. అంటే ఇంకప్పుడు మళ్ళీ అంటే భూలోకంలోకి సాధారణంగా అంటే మళ్ళీ విశ్వము అవసరమైనప్పుడు మళ్ళీ వాళ్ళని రప్పిస్తుంది. అంటే తనంతట తానుగా నేను ఈ పని చేయాలనే అవసరం ఉండదు. కానీ విశ్వ ప్రణాళికలో అంటే ఇప్పుడు చూడండి పైన లోకాల్లో ఉన్న వాళ్ళు గూడా ఈ భూమి మీద ఏదైనా ఆపదలు సంభవించిన, యుద్ధాలు సంభవించిన వాళ్ళు గూడా అక్కడి నుంచి పని చేస్తూ ఉంటారు. వాళ్ళు మనకు ఆలోచన రూపంలో. సాధ్యమైనంత వరకు అవన్నీ తగ్గించడానికే ప్రయత్నిస్తారు. అంటే అక్కడున్నా గూడా ఉన్నత లోకాల్లో గూడా ఆ దివ్యాత్మలు చేసే పనంతా ఇదే అన్నట్టు. ఎక్కడున్నా సస్యశ్యామలంగా ఉండాలి. ప్రపంచంలో అంతటా విశ్వం అంతటా కూడా సస్యశ్యామలంగా ధీరులు సీరా యుంజతి కవయో యుగ వితన్వతే పృథక్ ధీరా దేవేశు సుమ్నయ అంటే యజుర్వేదంలో ఉందన్నట్టు ఇది. ఏంటి అంటే విద్వాంసులు, యోగులు, ధ్యానులు అయిన వారు భిన్న భిన్న నాడులను ఉపాసన యోగం కోసం ఉపయోగిస్తారు. పరమాత్మ సాక్షాత్కారం కోసం ఉపాసన యోగాన్ని అభ్యసిస్తారు. యోగాన్ని నిరంతరం విస్తరింపజేస్తారు. యోగాభ్యాసులతో ప్రశంసలు పొంది పరమానంద భరితులవుతారు. అంటే విద్వాంసులు అంటే సకల కళా పండితులని చెప్పుకుంటాం. అంటే చాలా వాళ్ళు వేదాల్ని చదివి, పురాణాలు అంటే ఇవన్నీ మా విద్వాంసులని చాలా విద్యలు తెలుసు వాళ్ళకి. వాళ్ళు ఏది మాట్లాడినా వి అంటే శాస్త్రాల్లో ఉన్నదాన్నే మాట్లాడతారు. అదే విధంగా యోగులు, ధ్యానులైన వారు వీళ్ళందరూ ఏం చేస్తారంటే భిన్న భిన్న నాడును ఉపాసనా యోగం కోసం ఉపయోగిస్తారు. అంటే చూడండి మనకు తెలియదు వాటి గురించి. కానీ మనం సాయి సచ్చరిత్రలో వస్తది గదా! షిరిడి సాయిబాబా ఏం చేస్తారు? అందరి యొక్క ఎవరు అనారోగ్యంగా ఉన్నా గాని, లేదా ఇంకా అంటే వాళ్ళందరియి తీసుకొని బాబా ఏం చేస్తాడు? తను తర్వాత క్లీన్ చేసుకుంటాడు. పేగులన్నీ బయటకు తీసి ఖండయోగం అంటారు గదా! పేగులన్నీ బయటకు తీసి క్లీన్ చేసుకుంటాడు. అంటే ఇట్లా వీళ్ళేంటి యోగులు వీళ్ళంతా తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఉపాసనా యోగం కోసం భిన్న భిన్న నాడుల్ని ఉపయోగిస్తారు. అంటే రకరకాల వివిధ నాడుల్ని ఉపయోగిస్తారు. ఇంకా పరమాత్మ సాక్షాత్కారం కోసం అంటే చూడండి మనం రావణాసురుడిని జెప్పుకుంటాము. అంటే తన ఆహ్ పేగుల్ని తీసి వీణలాగా జేసి, వీణ వాయిస్ బ్రహ్మదేవుని ప్రత్యక్షం జేసుకోవడం కోసము అలా చేస్తాడన్నట్టు రావణాసురుడు తపస్సు చేస్తున్నప్పుడు. అంటే దేని కొరకు పరమాత్మ సాక్షాత్కారం అంటే అతను బ్రహ్మదేవుడిని వరం పొందాడు. బ్రహ్మదేవుని ప్రత్యక్షం జేసుకోవాలనుకున్నాడు. అంటే అదే విధంగా శివుడిని గూడా ప్రత్యక్షం చేశాడు. అంటే ఇట్లా వీళ్ళంతా రకరకాలుగా దీన్ని ఉపయోగిస్తారు. యోగాన్ని నిరంతరం విస్తరింపజేస్తారు. యోగాభ్యాసులతో ప్రశంసలు పొంది పరమానంద భరితులవుతారు. ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా వాళ్ళు తెలుసుకున్న యోగాన్ని విస్తరింపజేస్తారు నిరంతరం కూడా. దాని తర్వాత అంటే ఇప్పుడు చూడండి, జ్ఞానం తెలుస్తూ వింటూ ఉన్నప్పుడు మనం చాలా బాగా చెప్పారు. వంశీ సార్ చాలా బాగా చెప్పారు. ప్రశంసిస్తూ ఉంటాం కదా! అంటే అదే విధంగా మనం గూడా క్లాస్ చెప్తున్నాము. క్లాస్ చెప్తున్నా నాకు తెలిసిన సత్యాన్ని ఇప్పుడు నేను చెప్తున్నాను. బాగా చెప్పారు మేడం అంటే నేను సంతోషాన్ని పొందుతాను గదా! అంటే వాళ్ళు గూడా యోగులు గూడా వాళ్ళు తెలుసుకున్న ఆ యోగాన్ని మళ్ళీ నిరంతరం విస్తరింపజేస్తారు. అంటే ఎక్కడ గూడా ఎవరు ఏది నేర్చుకున్నా దాన్ని మళ్ళీ ఇతరులకు పంచుతూనే ఉంటారు. యజుర్వేదం ప్రకారం యోగాభ్యాసం సొంతంగా చేస్తూ అందరి చేత చేయిస్తూ ఉండేవారే నిజమైన ధీరులు. అంటే యోగాభ్యాసం అంటే ఇప్పుడు యోగా చేయడం అలానే కాదు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనము ధ్యానం చేస్తున్నాం. మరి ఈ ధ్యానాన్ని ఎలా చేయాలనేది శ్వాస మీద ధ్యాస పెట్టి చేస్తున్నాము. ఎంతసేపు చేయాలి? ఇవన్నీ తెలుసుకొని మనం ఇతరులకు చెప్తూ ఉన్నాం గదా! అంటే మనం చేస్తూ మరి రోజు ఇప్పుడు గంట సేపు మ్యూజిక్ పెడుతున్నాము. అందరిని ఒక చోట కూర్చోబెట్టి ఎవరిండ్లలో వాళ్ళున్నా సరే ఇప్పుడు జూములు, గూగుల్ మీట్స్ నిర్వహిస్తూ మరి అందరూ ఆ టైంకి ఒకే చోట చేరేలాగా ఆ ప్రయత్నాలు జేస్తున్నాం గదా! వాళ్ళే నిజమైన ధీరులు అని చెప్తున్నా. మహావాక్యాలు. ఈ క్రింది ఉపనిషత్ వాక్యాలను మహావాక్యాలు అంటాం. ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం అంటే పరిపూర్ణ జ్ఞానం.
మూల చైతన్య అవగాహనే పరిపూర్ణ జ్ఞానం. ప్రజ్ఞానమే బ్రహ్మ అనబడుతుంది. అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అంటే పరిపూర్ణ జ్ఞానం ఎవరైతే అవగాహన చేసుకుంటారో, అంటే ఇప్పుడు మూల చైతన్యం అంతటా ఉన్నది అనే జ్ఞానాన్ని అవగాహన చేసుకున్న వాళ్ళే ప్రజ్ఞానమే బ్రహ్మ అనబడుతుంది. దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళు. అహం బ్రహ్మస్మి, నేను అనే పదార్థమే ఆ ప్రజ్ఞానం. నేను అన్నదే ఆ మూల చైతన్యం, ఆ విశ్వాత్మ, ఆ బ్రహ్మ. అంటే అహం బ్రహ్మాస్మి అంటే నేను అంటే ఏమనుకుంటాం మనము? ఈ శరీరానికి సంబంధించి నేను అనుకుంటాం. కానీ మూల చైతన్యమే నేను. ఆ మూల చైతన్యమే నేను అనేది మూల చైతన్యమే. దాన్ని పట్టుకున్న వాళ్ళే ఆహ్, పరిపూర్ణ జ్ఞానం, దాన్ని పట్టుకున్నప్పుడే పరిపూర్ణ జ్ఞానం అనబడుతుంది. ఈ మూల చైతన్యం ఏంటి మరి? విశ్వాత్మ అన్నా, బ్రహ్మాండం అన్నా, బ్రహ్మణ అంతా కూడా మూల చైతన్యం. అయమాత్మ బ్రహ్మ. ఈ నా ఆత్మ ఆ విశ్వాత్మ అయి ఉంది. అంటే ఇప్పుడు మన శరీరంలో ఉన్నది ఏ ఆత్మ అయితే ఉందో అది కూడా ఆ విశ్వమంతా ఆవరించుంది. ఈ ఆత్మనే విశ్వమంతా ఆవరించి ఉంది. అందుకే అయ అయం ఆత్మ బ్రహ్మ అన్నారంటే ఈ నా ఆత్మ ఏదైతే ఉందో అంతటా ఆ విశ్వం అంతటా ఉంది కాబట్టి విశ్వాత్మ. తత్వమసి అంటే నువ్వు కూడా అదే. ఆ విశ్వాత్మే. ఆ ప్రజ్ఞానమే. నువ్వు వేరు కాదు మళ్ళా. నువ్వు వేరు కాదు. ఇప్పుడు మనం ఏమనుకుంటాము? నేను వేరు, ఫలానా మేడం వేరు, సంధ్య మేడం వేరు, మణిమాల మేడం అంటే కాదు. అందరం ఒకటే. అంటే ఉన్నదంతా గూడా విశ్వాత్మమయమే. సర్వం కల్విదం బ్రహ్మ. ఆ ప్రజ్ఞానమే ఆ బ్రహ్మమే. అంటే ఆ విశ్వాత్మ, ఆ ప్రజ్ఞానమే నువ్వు కూడా అదే. నువ్వే మూల చైతన్యంలో ఒక భాగము. ఆ మూల చైతన్యంలో ఉన్నదంతా గూడా ఆత్మ. విశ్వమంతా ఆవరించి ఉన్నది గూడా విశ్వాత్మనే. ఆ విశ్వాత్మనే నువ్వు. నువ్వే ఆ విశ్వాత్మవు. ఇంకందుకే ద్రష్టలైన ఋషులు తమ ధ్యాన నిష్టలో తాము తెలుసుకున్న అనుభవాలన్నింటినీ క్రోడీకరించి, అర్థం చేసుకొని చెప్పిన అఖండ సత్య సూత్రాలివి. అంటే మరి అందరేంటి మరి వాళ్ళు ద్రష్టలైన వాళ్ళంటే థర్డ్ ఐ ద్వారా గాని వాళ్ళు తెలుసుకొని ధ్యాన నిష్టలో ఏంటి ఉన్నదంతా ఒకటే. ఆహ్, అనంతమైన శూన్యము. అక్కడేముంది ఉన్నదంతా ఒకటే. అదే మూల చైతన్యము. కాంతి అంటాము, ప్రకాశం అంటే రకరకాలుగా ఇవన్నిటిని వాళ్ళు అనుభవం ద్వారా తెలుసుకున్నారు. అనుభవం ద్వారా తెలుసుకొని దాన్ని అర్థం చేసుకొని బయటకు చెప్పారన్నట్టు. ఇవి అఖండ సత్యాలు. అందుకే హ్మ్. మహావాక్యాలంటే ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, సర్వం కల్విదం బ్రహ్మ. వీటిని మహావాక్యాలు అన్నారు. వృద్ధుడు నూరేళ్ల వయసు కలవాడైనా విద్యా విజ్ఞానాలను ఇచ్చేవాడైతే బాలుడైనా వృద్ధుడు అని అంగీకరించాలి. ఎందుకంటే సకల శాస్త్రాలు ఆప్త విద్వాంసులు అజ్ఞానిని బాలకుడు అని, జ్ఞానిని పిత అని అంటారు. అంటే ఇక్కడేంటి వయసుతో సంబంధం లేదు. జ్ఞానం ఎవరైతే బోధిస్తారో మనకు ఆహ్, ఆత్మ విజ్ఞానాన్ని పంచేవాళ్ళు. అంటే చిన్నవాడైనా సరే, బాలుడైనా సరే. కానీ అతను అంగీకరించాలి. వృద్ధుడంటే అతను ఎన్నో జన్మలు తీసుకొని అనుభవం ద్వారా తెలుసుకున్నాడతను. అతడు అనుభవంలో పండిపోయాడు అని అంగీకరించాలి. అదే విధంగా అజ్ఞానంలో ఉన్నవాడు ఎంత పెద్దవాడైనా సరే, వృద్ధుడైనా సరే, వాడిని చిన్న పిల్లవాడి కిందనే జమ కట్టాలి. అంటే అజ్ఞానిని బాలకుడు అని, జ్ఞానినేమో పిత. అంటే వృద్ధుడిని మనం పెద్దవాళ్ళు అంటాం గదా! అందుకే పిత అని అంటారు. ధమ్మపదంలో బుద్ధుడు ఇలా చెప్పాడు. తల నెరిసినంత మాత్రాన మనిషి ధీరుడు కాజాలడు అని. అంటే ఓన్లీ ఇప్పుడు త తెల్లెంటుకలొచ్చాయి. దాని ద్వారా వృద్ధుడయ్యాడు, ధీరుడయ్యాడని కాదు. వయస్సుతో ఎవడైనా వృద్ధుడవుతాడు. దానివల్ల ఏమీ లాభం లేదు. కావాల్సింది జ్ఞాన వృద్ధత్వం. ఎప్పుడైతే జ్ఞానాన్ని తెలుసుకొని, ఆ జ్ఞానంలో పండిపోతామో అది జ్ఞాన వృద్ధత్వము. పునర్జన్మ. నిరుక్తం అన్నది ఒకానొక ముఖ్యమైన వేదాంగం. అది పునర్జన్మ గురించి ఇలా చెప్తుంది. జ్ఞాని అయినవాడు నేను చాలా సార్లు పుట్టాను, మరణించాను, ఎన్నో యోనులలో నివసించాను అని తెలుసుకుంటాడు. అంటే ఏంటి ఇక్కడ ఆహ్, జ్ఞాని అంటే ఇప్పుడు మనం ఆత్మ జ్ఞానం ఆత్మ అనేది జన్మ జన్మలుగా వస్తుంది. నేను రకరకాల వంశాల్లో, రకరకాల కులాల్లో, రకరకాల శరీరాలతో అంటే ఒకటే దేశంలో గాదు గదా! ఎన్నో దేశాల్లో, ఎన్నో ప్రాంతాల్లో ఎక్కడ జన్మ తీసుకున్నామో మనము తెలవదు. అంటే ఇవన్నీ తెలుసుకున్నవాడు
అంటే నేను చాలా సార్లు పుట్టాను, మరణించాను, మళ్ళీ జన్మ తీసుకున్నాను. అంటే ఎన్నో యోనులలో నివసించాను. అంటే తల్లి గర్భంలో ఉంటే యోని నుంచి బయటకొస్తాడు గదా! అక్కడ. అందుకే ఎన్నో యోనుల్లో అంటే ఇంతమంది తల్లుల గర్భంలో ఉన్నాను అని తెలుసుకున్నప్పుడే జ్ఞాని అవుతాడు. నిరుక్తం ఇంకా ఇలా చెప్తుంది. జ్ఞాని అయినవాడు ఆ యోనులలో ఎన్నో రకాల ఆహారాలు తిన్నాను. ఎంతో మంది తల్లుల పాలు త్రాగాను. ఎంతో మంది తండ్రులను సహృదయులను చూశాను అని అర్థం చేసుకుంటాడు. అంటే మరి చూడండి రకరకాలుగా ఎన్నో జన్మలు తీసుకున్నప్పుడు ఎన్నో కులాల్లో జన్మించాడు. మరి ఒక్కొక్క తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏ ఆహారం తీసుకున్నాడు? రకరకాల ఆహారాలు తీసుకున్నాడు. ఆ తల్లి మాంసాహారం తింటే మాంసాహారం, శాకాహారం తింటే ఇట్లా రకరకాల ఆహారాలు తల్లి గర్భంలో ఉండి తిన్నాడు. మరి ఎంతో మంది తల్లుల పాలు తాగాడు. ఆ జ్ఞాని అయిన వాడు ఏంటంటే దీన్ని అర్థం చేసుకుంటాడు. అంటే ఈ జన్మ పరంపరను అర్థం చేసుకొని ఆ తల్లులు, తండ్రులను అంటే వాళ్ళు చక్కగా పిల్లలు పెంచడం సహృదయుల్ని చూశాడు. అతడు ఆహ్, ఈ జన్మ పరంపరను ఎవరైతే అర్థం చేసుకుంటాడో అతడు జ్ఞాని. పునర్జన్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నవాడే జ్ఞాని. పండితుడు. ఆత్మజ్ఞానం సమారంభ తితిక్ష ధర్మనిత్యత. యామర్ధ నాపకర్షంతి సవై పండిత ఉచ్యతే. అంటే వ్యాస మహాభారతంలో ఉందిది. ఆత్మజ్ఞానం కలవాడు నిష్కర్మత ఆలస్యం లేకుండా పనులను ప్రారంభించేవాడు. సుఖ దుఃఖాలు, హాని లాభాలు, మానావమానాలు, నిందాస్తుతులు వీటన్నిటిని పొంది కూడా హర్ష శోకాలకు లోని కానివాడు. ధర్మంలోనే నిత్యం నిశ్చయంగా ఉండేవాడు. ఉత్తమోత్తమ పదార్థాల విషయ వస్తువుల ఆకర్షణకు లొంగని మనస్సు కలవాడే పండితుడు. అంటే మరేంటి ఆత్మజ్ఞానం కలిగి ఉండాలి. నిష్కర్మత అంటే మనము నిష్కామంగా పని చేయమంట. అంటే ఫలితం ఆశించకుండా పనులు చేయడము. ఆలస్యం లేకుండా అంటే చెప్పిన పని చెప్పగానే దాన్ని ఆచరించడము, ఆ పని జేయడానికి పూనుకోవడము. అదేవిధంగా సుఖదుఖాలు, అంటే సుఖదుఖాల్ని సమానంగా స్వీకరించాలి. లాభ నష్టాల్ని సమానంగా స్వీకరించాలి. మానావమానాలు, నిందాస్తుతులు అంటే నిందించిన, పొగిడిన, స్తుతించిన వీటన్నిటిని సమంగా తీసుకునేవాడు. అంటే వీటన్నిటిని పొంది కూడా హర్ష శోకాలకు లోను. అంటే మళ్ళీ బాధలకు గురి కాకుండా అహంకారానికి లోను. హర్షం అంటే నన్ను బాగా పొగిడారు. నేను గ్రేటు అని మళ్ళీ అంటే హర్ష శోకాలకు లోను కానివాడు. ధర్మంలోనే నిత్యం నిశ్చయంగా ఉండేవాడు. ఉత్తమోత్తమ పదార్థాల విషయ వస్తువుల ఆకర్షణకు లొంగని మనస్సు కలవాడే పండితుడు. అంటే ఎప్పుడు ధర్మంలోనే ఉంటూ ధర్మాన్ని ఆచరిస్తాడు. అదే విధంగా ఉత్తమోత్తమ పదార్థాలు గాని, విషయ వస్తువులు గాని ఎవ్విటి యందు కూడా ఆసక్తి లేకుండా వాటి ఆకర్షణకి లొంగకుండా ఉన్న మనస్సు కలవాన్నే పండితుడు అంటున్నారు. పండితుడు అంటే వ్యాసుని దృష్టిలో కేవలం శాస్త్ర పఠనం చేసి శ్లోకాలు వల్లె వేయగలిగిన వాడు కాదు. అతడు ఆత్మజ్ఞాని, యోగి, సకల గుణరాశి. అంటే పండితుడు అంటే ఏమనుకుంటున్నాం మనము? ఇందాక చెప్పుకున్నాం కదా! అంటే ఎన్నో శాస్త్రాలు, వేదాలు అధ్యయనం చేశారు. వాళ్ళని పండితుడు అంటారని. కానీ వ్యాసుని దృష్టిలో వేదవ్యాసుడు ఏమంటున్నారంటే, కేవలం శాస్త్ర పఠనం చేసి శ్లోకాలు వల్లెవేస్తేనే కాదు అతడు ఆత్మజ్ఞాని అయ్యుండాలి, యోగి అయ్యుండాలి, సకల గుణరాశి అయ్యుండాలి. అంటే ఈ అరిషడ్ వర్గాలకు లోనవ్వకుండా సద్గుణాల్లో ఉన్నప్పుడు అతడు పండితుడు అంటారు. టైం ఉందా ఫ్రెండ్స్? సత్యమేవ జయతే. సత్యమేవ జయతే నానృతం. సత్యేన పంతా వితతో దేవయానః ఏనా క్రమంతి ఋషయో హెప్తకామ యత్ర తత్ సత్యశ పరమం విధానం. అంటే కోరికలన్నీ తీరిన ఋషులు ధ్యాన మార్గం ద్వారానే సత్య నిలయమైన పరమపదాన్ని చేరుకుంటారు. దేవయానం చేస్తారు. మరి ఇప్పుడు ధ్యానం చేయడం ద్వారానే మనము యోగులుగా మారుతున్నామని చెప్పుకున్నాం కదా! ఇక్కడ మన కోరికలన్నీ తీరిపోతాయి. ఇంకప్పుడు కోరికలనేవి లేకుండా మనము సత్యం అనే ఆత్మ జ్ఞానాన్ని పట్టుకొని అప్పుడేమైతుంది పరమపదాన్ని చేరుకుంటాం. దేవయానం అంటే దేవతలుగా మనం దేవయానం చేస్తాము. దేవయానం వేరే, పితృయానం వేరే. ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే సత్యలోక ప్రాప్తి లభిస్తుంది. అంటే చూడండి పితృయానం అంటే ఇప్పుడు చూడు మన అందరూ పెద్దవాళ్ళంతా చనిపోయిన వాళ్ళు ఎక్కడుంటారు? హాస్టల్ లోకల్‌లో ఉంటారని చెప్పుకున్నాము.
మరి దాన్ని మించి ఇంకా ఆ కారణ లోకాలు, మహాకారణ లోకాలు అంటే ఇంకా దేవయానం అంటే అప్పుడు అక్కడ దేవయానం. అదే విధంగా కింద 3 తలాల్లో పితృయానం అంటే చనిపోయిన వాళ్ళందరూ గూడా అక్కడ మళ్ళీ వాళ్ళు నేర్చుకుంటూ మళ్ళీ సూక్ష్మ శరీరాన్ని విడవడము అవన్నీ జరుగుతుంది. ఎప్పుడైతే ఇప్పుడు ఇందాక జెప్పారు గదా! మన పంచవింశతిలో అంటే ఆత్మజ్ఞానం కలిగి అన్నీ నశించిపోతాయి అప్పుడింకా. లాస్ట్‌కి ఏమైతుందో అద్వైతంగా పురుషోత్తముడిగా, పరమాత్ముడిగా విలసిల్లుతాడని జెప్పాడు గదా! అదే దేవయానం అన్నట్టు. దానికోసం మనం ప్రయత్నం జేస్తాం గదా! ఇప్పుడు ఈ కోరికలన్నిటి నుంచి బయటపడ్డాము. ఇంకా మనం ఒక్కొక్క లోకాన్ని దాటుకుంటూ ఆ మహాకారణ లోకాన్ని చేరడానికి ఎవరైతే ప్రయత్నం జేస్తారో అదే దేవయానం. ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే సత్యలోక ప్రాప్తి లభిస్తుంది. ఆత్మజ్ఞానం అన్నది లేకపోతే లభించేది కేవలం పితృయానమే. దానివల్ల పునరపి జననమే, పునరపి మరణమే. అంతే గదా ఫ్రెండ్స్. ఇప్పుడు తెలియదు. ఆత్మజ్ఞానం మనకు అంతకుముందు తెలీదు. ఇప్పుడు తెలుసుకున్నాము. లోకాలెలా ఉంటాయి, ఆత్మలోకాలుంటాయి. మన లోపల ఎన్ని శరీరాలున్నాయి, లోపలేముంది ఇదంతా తెలుసుకున్నాం. తెలుసుకున్న వాళ్ళకే సత్యలోక ప్రాప్తనేది లభిస్తుంది. తెలియని వాళ్ళకేంటి, మళ్ళీ కోరికలుంటాయి. మళ్ళీ జన్మ తీసుకోవడం, మళ్ళీ ఈ బంధాల్లో చిక్కుకోవడం, బంధరాహిత్యంలో ఉండలేరు గదా వాళ్ళు. చనిపోయినా గూడా వాళ్ళకు దీని మీదనే ఉంటుంది ఆసక్తి. అందుకే వాళ్ళందరూ గూడా మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉంటారు. ఆత్ర దృశ్యతే సూక్ష్మదర్శిభిః. అన్ని జీవులలోనూ గుప్తమై ఉన్న ఈ ఆత్మ అందరికీ ప్రకటితం కాదు. సూక్ష్మదర్శులైన ఋషులు మాత్రమే తీక్షణమైన ఏకాగ్రమైన తమ బుద్ధి ద్వారా ఈ ఆత్మను సాక్షాత్కరించుకోగలరు. అంటే చూడండి, మనం ఏం తెలుసుకున్నాము ఇప్పుడు? ఈ ఒక్క జన్మనే గాదు, ఎన్నో జన్మలు తీసుకున్నాము. ఈ ఆత్మ ఎన్నో జన్మలు తీసుకుంటుందని తెలుసుకున్నాం కళల ద్వారా, మన పునర్జన్మలు తీసుకొని. కానీ మళ్ళీ ఇంకా అన్ని జీవుల్లోనూ మరి అది గూడా ఈ ఒక మనిషి జన్మలే గాదు మరి. మనం అవి గూడా అంటే ఖనిజ సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యము, రాళ్ళలాగా జన్మలు తీసుకున్నాము. వృక్షాల లోపల జన్మలు తీసుకున్నాము. అదే విధంగా జంతు సామ్రాజ్యం. మరి అవన్నీ మనం జూసుకోలేదు. అవన్నిట్లో జన్మలు తీసుకుంటూనే మానవ జన్మకొచ్చాం గదా! అందుకే ఎవరైతే అంటే ఆ జీవుల లోపల గూడా ఉన్నది లోపల దాగి ఉన్నది ఒకటే ఆత్మ. మనుషుల లోపల ఉన్నది ఒకటే. ఆ జీవుల లోపల ఉన్నది ఒకటే ఆత్మ అని తెలుసుకుంటారో, సూక్ష్మంగా దర్శిస్తారో వాళ్ళ ఆ ఋషులు మాత్రమే వాళ్ళ తీక్షణమైన ఏకాగ్రమైన బుద్ధి ద్వారా ఈ ఆత్మను సాక్షాత్కరించుకోగలుగుతారు. అంటే అలాంటి వింటున్నాము, తెలుసుకుంటున్నాం కానీ దాన్ని ఆచరణలో పెట్టేసరికి మనకు కొన్ని సార్లు ఫెయిల్ అవుతున్నాం. ఇప్పుడు అదే ఎరుకతో ఉంటూ ఏకాగ్రతతో తమ తీక్షణమైన బుద్ధి ద్వారా ఆత్మను సాక్షాత్కరించుకోగలం. ఓకే ఫ్రెండ్స్. మరి ఇవాల్టికి ఇక్కడ ఆపేద్దాము. ఎవరైనా మాట్లాడతారా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా?